హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గులక్ష్మి డైలీ బ్లాగ్స్. ఈ వీడియో అయితే మొన్నటి ఈవినింగ్ వ్లాగ్ అండి. మొన్న ఈవినింగ్ బఠానీతో చాట్ అయితే చేశాను. ఎంత బాగుందంటే అంత బాగుందండి. టేస్ట్ అనేది మన ఇంట్లో చేసుకున్నాం కదా, వేరే లెవెల్ అనిపించింది. ఎందుకు అంటే మన ఇంట్లో నీట్గా చేసుకుంటాం, శుభ్రంగా హైజీనిక్గా చేసుకుంటాం. బయట తింటుంటారు కానీ పిల్లలు, నాకెందుకు అది అంతగా నచ్చదు. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి సింపుల్గా అయితే చేసుకోవచ్చండి. నేను ఎలా చేశానంటే మధ్యాహ్నమే బఠానీలు అయితే నానబెట్టేశాను. గ్రీన్ కలర్లోవి, ఎల్లో కలర్లో ఉండే వాటితైనా చేసుకోవచ్చు. ఒక హాఫ్ గ్లాస్ అయితే నానబెట్టేశానండి. దాదాపుగా మనకి ఇవన్నీ బాగా నానాలి. బఠానీ 6 నుంచి 7 గంటలు నానితే బాగుంటాయి, తొందరగా ఉడుకుతాయి. ఇంకా ఈవినింగ్ మళ్ళీ కూడా బఠానీలు కడిగి ఒకసారి ఒక ఆలు అయితే తీసుకున్నాను పెద్దది. అది ముక్కలు ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో వేస్తున్నాను. ఇంకా బఠానీ కూడా ఇందులోనే వేసి ఉడికించుకోవాలి. మనం స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి వచ్చేలోపు ఇలా చేసి పెట్టామనుకో, వేడి వేడిది భలే తింటారండి. ఎక్కువగా ఆయిల్ కూడా ఉండదు కాబట్టి బాగుంటుంది, హెల్దీ అనమాట. బఠానీలు కానీ ఏమైనా శనగలు ఇలాంటివి ఉపయోగించి చేసుకుంటే. ఇంకా దాంట్లో సరిపడని వాటర్ అయితే వేసాను, అందులోనే సరిపడంత సాల్ట్ వేసాను, కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఇంకా కొంచెం ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసానండి. ఇంకా అంతే. అవన్నీ కూడా స్టవ్ పైన పెట్టేసి ఒక సిమ్లో పెట్టేసి ఒక 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఆలోపు అవన్నీ ఉడికిపోతాయి. ఆలోపు ఇంకా ఇందులోకి చాట్లేకి అవసరమయ్యే ఒక ఆనియను, టమాటా, ఒక 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంకా గరం మసాలా కాదు, అది చాట్ మసాలా, ధనియాల పొడి, అది ఇంకొక నిమ్మకాయ, కార్న్ఫ్లెక్స్, ఇంకా పల్లీలు. పల్లీలు అనేది ఆప్షనల్, వేసుకుంటే బాగుంటుంది, లేకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి కొన్ని పల్లీలు వేయించి పక్కన పెట్టుకున్నాను. అవన్నీ కూడా రెడీ చేసుకునేలోపు ఇవి కూడా ఉడికిపోయినాయండి. ఇంకా ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్లో అవి తీసి కొంచెం మనకి స్మాషర్ ఉంటే కదా, స్మాషర్తోనూ లేదు అంటే పప్పు గుత్తోటి అలా కొంచెం వెనుపుకోవాలి. లేదు అంటే కొన్ని తీసి మిక్సీలో వేసుకొని, అంటే కొన్ని అలానే ఉండాలి, కొన్ని తీసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నేనైతే పప్పు గుత్తోనే వేయింపేశాను. ఇంకా తర్వాత కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసి ఇంకా అందులో పచ్చిమిర్చి, ఆనియన్ అయితే వేస్తున్నాను. ఆనియన్ అయితే పెద్ద ఆనియన్ కట్ చేసుకున్నాను, సగం అయితే ఇందులో వేసానండి. సగం మళ్ళీ పచ్చిది పైన గార్నిష్ కోసం అని అలా ఉంచేసాను. ఇంక ఇందులో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ ఉడికించేటప్పుడు కొద్దిగా వేసాను కదా, అందుకని కొద్దిగా వేసాను. మళ్ళీ కొంచెం పసుపు అయితే వేస్తున్నాను కలర్ కోసము. ఇంకా అవి కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ టమాటా వేసేసి, ఇది టమాటా ఇంకా ఆనియన్ అన్నీ కూడా ఒక 2 to 3 మినిట్స్ ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేస్తే మెత్తబడతాయి. మెత్తబడేంత వరకు ఫ్రై చేసి ఆ తర్వాత ఇందులోకి ఇంకా మన ఇష్టమైన పొడులన్నీ వేసుకోవచ్చు. అంటే చాట్ మసాలా, ఇంకా గరం మసాలా, ధనియాల పొడి, ఆమ్చూర్ పొడి, జీలకర్ర పొడి, ఇలాంటి పొడులన్నీ వేసుకుంటుంటారు. అయితే నేనైతే కొద్దిగా ధనియాల పొడి, ఇంకా చాట్ మసాలా ఉంటే వేస్తుంటేనే, యాక్చువల్గా చాట్ మసాలా లేదు, అందుకని చోలే మసాలా పొడి కొద్దిగా వేసాను. ఇంకా కారం వేసానండి కొద్దిగా, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, అందుకని కొంచెం చూసి వేసుకోవాలి. ఇంకా అవన్నీ మగ్గిపోయిన తర్వాత చివరిలో ఇంకా మనం ఉడికించి పెట్టుకున్నాం కదా బఠానీ, ఆలు, అదైతే ఇందులో వేసాను. ఇంకా ఇందులోకి సరిపడే అన్ని వాటర్ అయితే మళ్ళీ యాడ్ చేసుకోవాలి. కొంచెం పల్సగా మళ్ళీ ఉడికిస్తే కొంచెం చిక్కబడుతుంది కదా, అందుకని ఒక గ్లాస్ వరకు, ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ అయితే పడతాయి, అన్నీ అయితే వేసాను. ఇంకొంచెం పల్చగా చేసుకున్నా మనకి ఉడికిపోతుంది, చల్లారేలోపు మరి చిక్కబడిపోద్ది, అందుకని వేసుకున్నా పర్వాలేదండి. నేను ఇంకా వాటర్ వేసేసి మళ్ళీ సిమ్లో పెట్టేసి బాగా బుడకలు వచ్చేసే వరకు ఒక 5 మినిట్స్ అయితే ఉడికించాను. ఇంకా ఆ తర్వాత వేడిది సర్వ్ చేసుకోవటమే. ఇంకా చివరిలో కొంచెం కొత్తిమీర, పుదీనా ఉంటే వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ కొత్తిమీర ఉంటే అది వేసాను. పుదీనా అయినా టేస్ట్ వస్తుంది అండి, అయితే ఎక్కువగా వేసుకోకూడదు, కొద్దిగా ఫ్లేవర్ కోసం కొంచెం వేసుకోవాలి. ఇంకా తర్వాత ప్లేట్లలోకి వేసి సర్వ్ చేశాను. ఇంకా యాక్చువల్గా ఆ వీడియో అనేది, ఆ క్లిప్ మిస్ అయింది సర్వ్ చేసేది. ఇంకా సర్వ్ చేసి పైన మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న కార్న్ఫ్లెక్స్, ఇంకా పల్లీలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వేసి కొంచెం కొత్తిమీర, ఆనియన్ వేసాను. ఇంకా మళ్ళీ పైన కూడా టమాటా అవి వేసుకోవచ్చండి. వేడివేడి బఠానీ చాటు అందరికీ పెట్టేసి నేను కూడా వేడిది అయితే తింటున్నాను. ఇదేమంటే మనకి వేడి తింటేనే బాగుంటుంది, మళ్ళీ చల్లారిపోతే కొంచెం వేడి చేసుకొని మళ్ళీ కూడా తింటే బాగుంటుంది. ఇంకా అందరికీ పెట్టేసి నేను తింటూ ఇంకా ఫ్యామిలీ ముచ్చట్లు అనమాట, చిట్ చాటు, చక్కటి బఠానీ చాట్ తింటూ మా ఫ్యామిలీ ముచ్చట్లు అయితే ఇలా ఉంటాయండి. అనుకుంటే అది పొయ్యలే, మనం తీసుకోవాలా, మనం తినాలా. బండి మీద 30 రూపాయలు 40 రూపాయలు అంటే కొంచెం పెట్టి అలా ఏమో తల్లి ఇప్పుడు తినే నేను పొరపాటు కూడా
తినవులే, అందుకే ఆరోగ్యంగా ఉన్నావు. ఆ? నువ్వు బయట ఫుడ్ తినవు కాబట్టి ఆరోగ్యంగా ఉన్నావు. ఇంతవరకు 70 ఏళ్ళు వచ్చినా అదే తిననని చెబుతున్నా మరి. అందుకే ఇంట్లో తింటావు, లేదంటే మెలకుంటావు అదే కాబట్టి. కాదండి అక్కడ పాటు కూడా వాటిలో అందరూ వాటిలో నేను కానీ ఎక్కడ తినలేదయా ఎంత కంట్రోల్ ఉండవయ్యా నువ్వు ఎవరు అవ్వట్లేదు కొట్టమైన ఫ్యామిలీ కంట్రోల్ అనాల్సింది. మేము ఎప్పుడన్నా ఈ నేలలో తెచ్చుకున్నామా అని అనాల్సింది హోటల్లో. వెళ్తాడు వెళ్తాడు డైలాగ్ అంటే 24/7 అప్పుడు బరిగొట్టు 6 బరిగొట్టు బాలిస్తున్నాయి ఎప్పుడు మేము ఇక్కడ ఉన్నప్పుడు పెళ్లి కాకముందు ఎల్లి కానీ దొరికే ఎల్లి కాలే అప్పటికి 6 బరిగొట్టు బాలిస్తున్నాయి అన్ని 10-12 ఉన్నాయి 10-12 పొద్దున్నే ఎలగొల్లి పొద్దున్నే ఎలగొల్తే వెళ్ళిపోయి యాడికి వెళ్ళిపోయినాయి? ఆడిపోయినాయి. ఆరు పోయినాయి. ఎత్తికి 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 ఎంత లెక్కకి ఆడ మన ఊర్లోనేనా? కాదు, తాడివారిపల్లెలో. కొండలే పోయినాయి. ఎంత ఎత్తికి కావాలి అంటే మనుషులు ఏం చేసిందంటే వాన కూర్చుంది బాగా గట్టి పచ్చికలు పెట్టింది అవి భూములు అనుకోలే అవి ఏమనుకోలేదు చీడ తగల అంటే ఈ దారి తప్పిపోయింటాయి. చెప్పేది అంకుల్ చేలకు పోయి అంకుల్ చేలకు పోయి పడిపోయి పై పోయి మేసి కదలకుండా వచ్చి ఏడ పడుకుంటున్నాయంటే మరిగుండాలని ఉన్నాయి గుండాలు నీళ్ళు ఉన్నాయి రాత్రి కాడ దిగొస్తాయి 3 రోజులు చిక్కలే 3 పాలు బరువు పాలిగా నేను పొద్దున్నే లేచి అది మనిషి పిల్ల కొంటా ఇప్ప మీద కూకున్నా నీ పైన ఆడ ఉన్నా తగ్గుతాయి వచ్చే పొద్దున్నే కూకుంటే లేచి వచ్చాయి ఆడకు మళ్ళీ ఎమ్మడి లేచాయి అట్ట పండుకో పొదుగు లేక లేచే మళ్ళీ పోయి కూకున్నా ఆడ కూకుంటే ఏం చేసినట్టే నువ్వు వచ్చుండే 10-12 నువ్వు మా మరిగొండల కానించి 10-12లో మీవి కూడా ఉన్నాయి. మాయే అదే ఎవరి అన్ని మాయే అన్ని 6 బర్రెలు ఏంటివే అంటే దూడలు అన్నీ అన్ని వెళ్ళి 10 ఆడికి నేను పోకుండా తిప్పతిని పని చేసి కానీ అప్పుడు అవ్వకుండా దిగొచ్చిన దిగొచ్చి నేరుగా ఒకటి ఎంత వయసు ఉంటుంది అప్పుడు? అప్పుడంతా 16 ఏళ్ళు 18 ఏళ్ళు 18 ఏళ్ళు 3 రోజులు బర్రెలు భయపడి 3 రోజులు మొత్తం పోయినాయి. అదేలే ఇంకా భయపడ్డావు ఇంకా ఎట్ట పోయినాయి అన్న దిగులు పడినవే ఎతికి 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 అల్లాడింటావు పాపం. బర్రె ఉన్నదా ఒక బర్రె ఉంటే 2 బర్రె కూడా తవ్వుకొని ఆడుతుందా ఆడుతుంది. అది ఏం చేసినాయంటే ఇంతబడి మంగళగుండ మీద పడి నాయుడుపల్లి మీద పడి చిన్నగా పొద్దున నుంచి రోడ్డు మీద మేసుకుంటా ఓమోల దగ్గరికి పోయినాయమ్మా. ఓయమ్మ ఆ చిలక్క పోలేదు. అదే కదా నీవు తిరిగి ఇక్కడ మరి ఒంగోలు పోతే ఎట్లా అనుకున్నారు? ఎలా చెప్పింది అక్క ఆడపోసేది అడిగిపోయి ఏం కథ మనిషి అలా కాకుండా చెట్ల కింద కట్టేసినట్టు అప్పుడు తీసుకొని కోరుకొని వచ్చినారు. పర్వాలేదు సంవత్సరానికి అయిపోయింది. అయితే వాళ్ళకి గట్టి సొమ్మే అప్పుడు కూడా సంవత్సరానికి దొరికినాయి అంటే మేము ఈ రోజు పేపర్లలో టీవీలో చూసినా బరగొడ్లు పోతే ఎవరో పట్టుకో ఎత్తుకుపోయినాయంట బరగొడ్లు. 10 రూపాయలు ఇస్తారంట. 10 రూపాయలు ఇస్తారు ఎవరన్నా చెప్పరు ఎక్కడ ఒక్కొక్క బర్రె ₹1,00,000 అవుతుంది ఇప్పుడు. ఎందుకు చెప్తారు చెప్పరు. మన పెద్దోళ్ళ మామయ్య కూడా 3 బరువులు ఎత్తునబడి ₹1,00,000 ఇస్తారన్న దొరకలేదు. దొరకవు బర్రెలు పోయినాక సొమ్ము మన ఇంటికి వచ్చేదాకా కష్టం.
ఇంకా ఇవాల్టి వ్లాగ్ అయితే ఇంతే అండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్, ఉంటాను.